9 అటాక్స్ లైక్ 9 ప్లేసెస్లో 3 అటాక్స్ చేసిర్రు కదా ఇండియా. సో నేనేమనుకున్నా అంటే లైక్ హింట్ ఇచ్చేసి వదిలేసిర్రు ఎట్ ఎ టైమే. ఇంకా ఏంది ఒక 20 అట్లా ఒకటేసారి అయిపోగొట్టేసి కంప్లీట్ చేసేసిండే అయిపోతుండే. ఇప్పుడు వాళ్ళకి హింట్ ఇచ్చేసి మనం లైక్ ఏంది సేఫ్టీ తీసుకోవాలి అనేది నాకు తెలియదు. బట్ యా ఫ్యూచర్లో ఇంకా చూస్తాం కదా, ఇంకా జోలీ కూడా రాడు. సో యా చాలా ప్రౌడ్ యాజ్ ఎ ఇండియన్గా. ఇంకెలాంటి స్ట్రాటజీస్ వాడితే బాగుంటుంది అనిపిస్తుంది మన ఇండియా? స్ట్రాటజీస్ అని కాదు అసలుకి, వాళ్ళకి ఒక్కటి ఇది ఇది మాత్రం చాలు వాళ్ళకి. లైక్ ఏంది వాళ్ళు ఇంకోసారి జోలికి రానిక ఉండనీకైతే. దీనివల్ల మనకి ఏమన్నా నష్టం జరుగుతుందా? మనకి నష్టం అంటూ ఏం లేదు. బికాజ్ కంపేర్ టు అస్ వి నో పాపులేషన్ అయింది పాకిస్తాన్కి ఇండియాకి ఏ వైపు చూసినా కానీ ఇండియా ఏంది హై లెవెల్లోనే ఉంది, హై స్టాండర్డ్స్లోనే ఉంది. సో యా నష్టం అంటూ ఏం జరగదు. బట్ నష్టం ఆల్రెడీ ఇండియా కోల్పోయింది చాలా. సో దానివల్ల ఇంకా పాకిస్తాన్ ఇంకా అనుభవించాలి, తప్పదు. పాకిస్తాన్ ఉంటుందంటారా ఈ అటాక్ తర్వాత? మేబీ ఇప్పుడు డిపెండ్స్ ఆన్ పాకిస్తాన్. ఇప్పుడు ఇది జరిగింది కదా వారు. సో దీన్ని బట్టి మళ్ళీ ఏంది వాళ్ళు మాది కూడా ఉంది, మాది సపోర్ట్ ఉంది అంటూ మళ్ళీ వాళ్ళు స్టార్ట్ చేస్తే ఉండదు. ఓకే భయపడి లైక్ ఓకే అంటే తగ్గితే ఓకే ఉండొచ్చు.